ప్రైజ్లో దేవుడు అందరినీ దీవించినాక, దేవుని యొక్క నామ మహిమ పరచబడినాక మనం కలిసి కొన్ని వాక్యం బైబిల్ నుండి మనం కలిసి ధ్యానిస్తాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వాక్యం చదువుతున్నాం. సమాధానకర్తకు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువు అయిన యేసుక్రీస్తు రాకడందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడినగాక. కాబట్టి ఈ వాక్యం నుండి మనం చూసినట్లయితే దేవుడు మనల్ని దేని కొరకు పిలిచాడు అంటే సంపూర్ణంగా పరిశుద్ధపరచడానికి. కాబట్టి దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి తప్పకుండా మనం ఆత్మ, ప్రాణం, శరీరం అందు కూడా పరిశుద్ధపరుస్తారు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే ఒక మనిషికి 3 భాగాలు ఉంది అని మనకు అర్థం చేసుకోవచ్చు. 1 ఆత్మ, 2 జీవమును, 3 శరీరం. 1 ఆత్మ, 2 జీవం లేకపోతే ప్రాణం, 2 శరీరం. కాబట్టి 3 భాగాలు ప్రతి ఒక్క మనుషులు కూడా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడైతే రక్షణ పొందినప్పుడు మనం ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. కాబట్టి మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి 2 కొరింథీయులు 5:17 వాక్యానుసారంగా ఎవరైతే క్రీస్తులో వచ్చినప్పుడు వారు నూతన సృష్టి అని రాయబడింది. ఎవడైనా క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో కొత్తగా ఆయన రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తును అంగీకరించిన రక్షణ పొందిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంది. కాబట్టి మనం ఆత్మ దేవుడు నూతన సృష్టిగా దేవుడు మనల్ని మార్చాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తులో ఉన్న మనం నూతన సృష్టి అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. పాత అంతా కూడా దేవుడు తీసివేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చిన కాబట్టి రక్షణ పొందిన మన ఆత్మలో దేవుని యొక్క గుణాలు 100% ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధత మన ఆత్మలో ఉంది. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క సంతోషం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క శక్తి అంతా కూడా మన ఆత్మలో ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో, మన ఆత్మలో ఉన్న కాబట్టి ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే మన ప్రాణం ఏమో రక్షణ అది పొందుచున్నాం అంటే రక్షణ కార్యక్రమం మన ప్రాణంలో ఇప్పుడు జరుగుతుంది. దేవుడు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనం ప్రాణాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తున్నాడు. మన ప్రాణం అంటే మన మనస్సు, భావోదయం, చిత్తం ఇదంతా కలిసింది ప్రాణం. కాబట్టి ప్రాణములో దేవుడు తన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కాబట్టి మనం ఆత్మలో దేవుని యొక్క గుణాలు ఉంది. మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. మన ఆత్మలో జీవదల మొదలు మన ఆత్మలో సమృద్ధి ఉంది. స్వస్థపరిచే అభిషేకం మన ఆత్మలో సమృద్ధి ఉంది కాబట్టి అది మన ప్రాణం ద్వారా బయటకు రిలీజ్ అవ్వాలి. అలాగే కాబట్టి మన ప్రాణంలో ఉన్న శుద్ధీకరణం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం ఈ ప్రాణంలో శుద్ధీకరణం జరగాలి అంటే మన దేవునితో సహకరించుకోవాలి. దేవుని మనం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవునితో మనం చాలా సహకరించుకోవాలి. కాబట్టి మన ప్రాణంలో ఉన్న ఏ అభ్యర్థులు ఉన్నప్పుడు కూడా అదంతా కూడా మన దేవుడు తప్పకుండా సంపూర్ణంగా తీసివేస్తాడు. దేవుడు తన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు శుద్ధి చేసి సంపూర్ణంగా దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అది ఆయన కొరకు దేవుడు పిలిచాడు. కాబట్టి మన దేవునితో ఆ విషయంలో మనం సహకరించాలి. మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పాపంలో పడిన తర్వాత వెంటనే ఆదాం, హవ్వ వారికి భయం వచ్చింది అని రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు దిగి వచ్చి దేవుడు అడుగుతారు. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయము 9వ వాక్యం. దేవుడిని యెహోవా ఆదాముని పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా? నేను అందుకతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుండిన గనుక భయపడి దాగుకుండిన నేను. కాబట్టి పాపం చేసిన తర్వాత వెంటనే భయం
మనిషికి వచ్చింది అని మనకు ఈ భాగం మనం చూసినప్పుడు మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ భయం అంటే ఒక అభ్యర్థులు అనమాట. లేదు, కాబట్టి మన ప్రాణంలో రకరకాల విధమైన అభ్యర్థులు ఉంది. అంటే నిరాశ, భయం, టెన్షన్, దురాశ, అసూయ, అనేకత, అలాంటి ఉన్న ప్రతి అభ్యర్థులు కూడా దేవుడు మన ప్రాణం నుండి సంపూర్ణంగా తీసివేయడమే దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు ఈ మనం భయం విషయం గురించి, దాని నుండి ఎలాగ మనం విడుదల పొందుకోవచ్చు, బైబిల్ దాని గురించి ఏం మాట్లాడుతుంది అని కొన్ని విషయాలు మనకు చూస్తాం. కాబట్టి పాపం చేసిన తర్వాత మనుషులకు వచ్చిన ఒక స్వభావం ఏంటంటే భయం వచ్చింది. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధులు దేవుని ముందు రాకుండా ఒక భయం, నేను పాపం చేసిన, నేను తప్పు చేసిన. కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ రాయబడింది, అందుకదరు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుండిన గనుక భయపడి దాగుకుంటున్నాను. అంటే పాపం చేసిన తర్వాత పరిశుద్ధమైన దేవుని దగ్గరికి లేకపోతే దేవుని సన్నిధికి రావడానికి మనుషులు భయపడుతుంది. ఆ భయం అంటే సాతాను ఒక స్వభావం, అది మనుషులకు వచ్చింది అని మనకు చూసుకోవచ్చు. కాబట్టి ఈ భయం అంటే అదొక అభ్యర్థత. కాబట్టి భయం ఉన్న వ్యక్తుల్లో భయం దురాత్మలు కూడా వారు ప్రాణం శరీరంలో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి భయం నుండి మనం విడుదల పొందడమే దేవుని చిత్తం. భయం అంటే మనం పుట్టినప్పటి నుండి, అంటే అది ఆటోమేటిక్ వచ్చేది కాదు, అది పాపం వలన ఆ ఒక స్వభావం మనలోనికి ఆభ్యర్థత వచ్చింది. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే భయపడకము, దిగలపడకము అని చాలాసారి దేవుడు చెప్తున్నారు. అంటే దేవుని పిల్లలు భయంతో ఉండడం దేవుని చిత్తం కాదు. యెషయా గ్రంథం 41 మనం 9-10 వాక్యం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 41 10 వాక్యం, నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీదియును నా దర్శన హస్తముతో నిన్ను ఆదుకుందును అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి మనుషులు మనం చూసినట్లయితే ఎన్నో విషయంలో మనుషులు భయపడుతుంది. కొందరికేమో చీకటి అంటే భయం, కొందరికేమో మనుషులు అంటే భయం, కొందరికేమో సాతాను అంటే భయం, కొందరికేమో ఫ్యూచర్ కూర్చున్న భయం, కొందరికేమో తిరస్కార భయం, కొందరికేమో జంతువులు, జీవులు, పురుగులు దాని భయం. ఇలాగ రకరకాలు భయ ఆందోళన మనుషుల్లో ఉన్నట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. కొందరికేమో రోగ భయం, వ్యాధి కూర్చున్న భయం, నాకు రోగం వస్తుందా, హల్లెలూయా. కొందరికేమో మరణ భయం. కాబట్టి ప్రతి భయం నుండి దేవుని పిల్లలు విడుదల పొందడమే దేవుని చిత్తమని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. 2 తిమోతి 1 అధ్యాయము 2 తిమోతి 1 అధ్యాయము 7వ వాక్యములో మనం చూసినట్లయితే దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పెరిగి తనము గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు అని రాయబడింది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆత్మలో దేవుని ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మదేవుడు అనుగ్రహించను కానీ పెరిగి తనము గల ఆత్మదేవుడు వెళ్ళలేదు. ఇప్పుడు దేవుడు వెళ్ళలేదు అంటే ఎవరు ఇచ్చినట్టు? అది సాతాను నుండి మనలోనికి అది వచ్చినట్టు మనకు అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. అదొక అభ్యర్థన అనమాట. కాబట్టి దానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. దానికి వ్యతిరేకంగా మనం దాని నుండి విడుదల పొందినట్టు మనం యేసునామములో దేవునితో ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా ఆ అభ్యర్థన నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి భయం ఉన్న వ్యక్తులు దేవుని కొరకు ఎక్కువ వారు వాడబడలేదు. ఎందుకంటే భయం వారిని దండిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథం అనిపిస్తుంది. భయం వలన వారు విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళాలి. విశ్వాసం దానికి ఆపోజిట్గా ఉన్నది భయం. హల్లెలూయా. ఫియర్. కాబట్టి భయం నుండి మనం విడుదల పొందడం దేవుని చిత్తమని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తున్నట్లయితే బైబిల్లో రాయబడింది. 1 యోహాను 4వ అధ్యాయము 18 వాక్యములో మనం చూసినట్లయితే పరిపూర్ణ దేవుని యొక్క ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని రాయబడింది. అంటే 1 యోహాను 4వ అధ్యాయము 18 వాక్యం.
ప్రేమలో భయం ఉండవద్దు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. అంటే దేవుని ప్రేమ, మనలో ఉన్న ప్రేమ, దేవుని యొక్క ప్రేమ సంపూర్ణంగా భయాన్ని తొలగిస్తుంది, తీసివేస్తుంది. అంటే దేవుడు అంటే ప్రేమ. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమ కలిగిన దేవుడు పరిశుద్ధాత్మని నాలో మీరు ఉన్నారు కాబట్టి మన ప్రాణములో భయం యేసు నామములో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మనలో ఎదుగుతున్న కొలది మన ప్రాణములో ఉన్న ఆ శరీరంలో ఉన్న ఆ భయం ఒక ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా సంపూర్ణంగా తొలగిపోతుంది. కాబట్టి ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ ఆయన దేవుడు భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు అని రాయబడింది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రేమలో ఎదుగుతున్న కొలది భయం నుండి సంపూర్ణంగా విడుదల మనకు ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విధమైన భయం నుండి ప్రతి ఒక్కరిని దేవుడు సంపూర్ణంగా యేసుక్రీస్తు నామములో విడిపించినాక. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యములో రాయబడింది, దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో దేవుడు కుమ్మరింపబడి ఉన్నది అని రాయబడింది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో, మీ హృదయంలో, నా హృదయంలో, మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. అంటే దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ వలన మన హృదయంలో ఉన్నది కాబట్టి మన ప్రాణములో ఇంకా భయం ఉండడానికి యేసు నామములో వీలు లేదు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కూడా అదంతా లేమైపోతాయి. కాబట్టి మనం ప్రార్థన చేసిన కొలది, దేవుని స్మరిస్తున్న కొలది, వాక్యాన్ని ధ్యానించిన కొలది మన ప్రాణంలో ఉన్న ప్రతి అభ్యుత్తర భయం, ఆ అభ్యుత్తర దేవుడు సంపూర్ణంగా తీసివేస్తాడు. ఇంకా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. లూకా 12:4 చెప్పారు, మీరు మనుషులను భయపడవద్దు అని ప్రభు చెప్పారు. 12:4 వాక్యం, నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయనారని వారికి భయపడకూడి అని ప్రభు చెప్పారు. ఎవరికి మీరు భయపడవలేనో మీకు తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి భయపడుడి, ఆయనకి భయపడుడి అని మీతో చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ స్పష్టంగా రాయబడింది, దేహమును చంపిన తర్వాత మరేమీ చేయలేరని వారికి, అంటే మనుషులకు భయపడవద్దు అని దేవుడు యేసుక్రీస్తు దేవుడు తన శిష్యులతో చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలకు ఉన్న మనం కూడా అర్థం చేసుకోవాలి, మన మనుషులను భయపడడం దేవుని ఒక చిత్తం కాదు. హల్లెలూయా. ఒకవేళ ఈ వాక్యం విన్న మీ హృదయంలో మనుషులు కూర్చున్న భయం ఉండి దాని నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడిపించినాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడింది, మన ఎవరికి భయపడాలి అంటే, ఎవరికి మీరు భయపడవలేను మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయ శక్తి గలవానికి భయపడుడి. అంటే నరకములో పడడానికి, అంటే ఆత్మ నరకములో పడడానికి శక్తి అది దేవునికి ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడిని మనం భయపడాలి అని ఈ వాక్య భాగం నేర్పిస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడిన కదా, ఆయనను వాటిలో ఒక్కటేనను దేవుని ఎదుట మరవబడదు. మీ తలవండ్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకూడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కదా. కాబట్టి మన తలవండ్రుకలంతా కూడా దేవుడు లెక్కపట్టి ఉంది. హల్లెలూయా. అంటే దానిలో ఒకటి కూడా కింద పడాలి అంటే కూడా దేవుడు తెలియకుండా అది జరగడం లేదు. అంటే దేవుడు అంతా మనల్ని కేర్ చేస్తున్నాడు, అంత దేవుడు మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క దృష్టి మన మీద ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని మన కొరకు ప్రాణం పెట్టి దేవుడు ప్రేమించాడు, రక్తం కార్చి దేవుడు ఉన్నారు. అది మాత్రం కాకుండా పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు యేసయ్య నాలో మీలో ఉన్నాడు, మన తోడుగా ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం భయపడవద్దు, దిగులుపడకుండా మనం ముందుకు వెళ్ళాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి ప్రతి విధమైన భయం నుండి దేవుడు నజరేయుడు యేసు నామములో సంపూర్ణంగా విడిపించినాక. కొందరికేమో సాతాను అంటే చాలా భయం, దెయ్యాన్ని అంటే భయం. కొందరికేమో అమావాస్య రోజు వచ్చినప్పుడు
ఏదైనా కీడు జరుగుతాయేమో, లేకపోతే ఏదైనా మందరం ఏదైనా చేతపడేకరు కానీ అలాగే ఏదైనా నామాకు విధంగా చేశారేమో, ఇలాంటివి భయం. కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సాతాన్ చాలా సాతాన్ని మనం భయపడవద్దు, దేవుడిని భయపడాలి కానీ దెయ్యాలను మనం భయపడవద్దు. ఎందుకు మనం సాతాన్ని భయపడుతుంది? చాలామంది ఎందుకు సాతాన్ని భయపడుతుంది కారణం ఏంటంటే దేవుని వాక్యం, దేవుని ఒక సత్యం గ్రహింపు లేదు కాబట్టి భయపడుతుంది. ఈ భయం రావడానికి కారణం, రకరకాల విషయం గురించిన భయం రావడానికి కారణం ఏంటంటే సత్యం గ్రహించకుండా అసత్యాలు మన విని ఆ గ్రహింపు మనలో ఉన్నాయి కాబట్టి ఆ భయం ఉంది అనమాట. హల్లెలూయా. తప్పుడు తెలివి లేకపోతే తప్పుడు జ్ఞానం మనం విని మనం గ్రహించి అదే నిజమని అనుకున్నా కాబట్టి మనకు అది భయం వస్తుంది అనమాట. కాబట్టి దేవుని పిల్లలు ఇప్పుడు కూడా సాతాన్ని భయపడడానికి వీల్లేదు అని పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. ఎందుకంటే సాతానికి ఏం జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. లూకా 10:19 యేసుక్రీస్తు చెప్పిన మాట మనకు చూస్తాం. లూకా 10:19 పాములను తేళ్లను శత్రు బలమందటి మీద త్రొక్కడానికి దేవుడు మనకు అధికారం అనుగ్రహించును. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుడకును శత్రు బలమందటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమేను హాని చేయలేదన్నమాట. హల్లెలూయా. ఏ దెయ్యాలు కూడా రక్షణ పొందిన ఆరాధిస్తున్నా ఆత్మలో స్థితిలో ఆరాధిస్తున్నా, యేసు రక్తంలో ఆధారపడుతున్నా, పరిశుద్ధ గ్రంథం చదువుతున్నా, పరిశుద్ధ వాక్యం విధేయ చేసుకొని వాక్యంలో ఆధారపడి బ్రతుకుతున్నా, నాకు మీకు ఏ దెయ్యాలు యేసునామములో హాని చేయలేదని నిజంగా యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. అది మనం విశ్వసించాలి. దానికి వ్యతిరేకమైన కొన్ని మెసేజ్ లేకపోతే కొన్ని విషయాలు మనం విని ఆ ఒక తెలివి కూడా మన మైండ్లో ఉండవచ్చు. అలాంటి ఆ జ్ఞానం మన మైండ్ నుండి యేసునామములో లయమైపోయినాక లేదు. కాబట్టి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుడకును శత్రు బలం అందరి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయలేదు అని రాయబడింది. ఆయనను దేవుడు మీకు లోబడుచున్నవని సంతోషింపగా మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పారు. కాబట్టి సాతాన్ని త్రొక్కడానికి, సాతాన్ బంధరాలు అంటే సాతాన్ని త్రొక్కడానికి దేవుని పిల్లలుగా మనకు గొప్ప అధికారం దేవుడు అనుగ్రహించాడు. ఈ అధికారం దేవుడు మనకు పర్మనెంట్గా అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ అధికారం ప్రతి దేవుని పిల్లలకు కూడా వాడుకోవాలి. యేసుక్రీస్తు నామములో అధికారం, దేవుడు ఇచ్చిన అధికారం సాతానికి వ్యతిరేకంగా, సాతాన్ బంధరాలకు వ్యతిరేకంగా మనం వాడుకోవాలి. హల్లెలూయా. కాబట్టి అధికారం వాడుకొని దేవుని రాజ్య విస్తృంభ కొరకు అది మనం వాడుకోవాలి. కాబట్టి ఏ దెయ్యాలు కూడా మనకు ఏమి హాని చేయలేదని ప్రభు చెప్పాడు. ఇంకా మనం చూస్తున్నట్లయితే కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుండి మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పైన సగం నుండి, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జీవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక కనపరిచాను. అంటే ఇక్కడ ప్రధానులు అధికారులు అంటే వారిని నిరాయుధులుగా చేశాడు అని రాయబడి. చేసింది అంటే అది సాతాన్ గురించి అనమాట. సాతాన్ యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా సంపూర్ణంగా ఓడిశాడు. తన హల్లెలూయా ఆదాం హవ్వ నుండి సాతాన్ పొందిన అధికారం దేవుడు ఆదాం హవ్వ వారికి అధికారం అనుగ్రహించు. ఈ భూమి అంతా ఏలుబడి చేయడానికి, పరిపాలన చేయడానికి దేవుడు అధికారం అనుగ్రహించు. కానీ సాతాన్ ఎప్పుడైతే హల్లెలూయా అంటే పాపములో అంటే ఆదాం హవ్వనే పడేసి అధికారం పొందుకున్నామన్నమాట. కానీ ఆ అధికారం యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా అది రిటర్న్ పొందుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి సిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాన్ అధికారాన్ని తొలగించాడు. హల్లెలూయా. అంటే సాతాన్ యొక్క ప్రతి ఆయుధాలు తొలగించాడు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు సాతానికి అధికారం లేదు. హల్లెలూయా. మన శత్రులైన సాతానికి అధికారం లేదు. బైబిల్లో గ్రంథం నేర్పిస్తుంది మన శత్రులు ఎవరు అని. ఎఫెసీయులు 6:12 రాయబడితే రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. మనకు పోరాటం మనుషులతో కాదు, రక్త మాంసములతో కాదు, సాతానుతో లేకపోతే దెయ్యాలు
ఆ గుమ్మిలతో అని బైబిల్ గ్రంథం నేర్పిస్తుంది. కాబట్టి మీ శత్రువైన మన శత్రువైన సాతాన్ని యేసయ్య శిలువ మరణం ద్వారా కంప్లీట్ ఓడించింది అని పరిశుద్ధ గ్రంథం కొలొస్సే రాసిన పత్రిక 2:17 స్పష్టంగా రాయబడి ఉంది. అలాగే కాబట్టి ప్రధానులను అధికారులను నిరాధులుగా యేసయ్య చేశాడు. అది మాత్రం కాకుండా సిలువ చేత జీవోత్సవంత వారిని పట్టెత్తి బగాటముగా వేడుక కనపరిచాడు. కాబట్టి మన శత్రువున్న సాతాన్ని సంపూర్ణంగా ఓడిపోయినవాడు. మీ జీవితంలో ఇబ్బందులు పెడుతున్న ఆ సాతాన్ని ఓడించాడు. మీ జీవితంలో కావచ్చు, మీ పిల్లల జీవితంలో కావచ్చు, మీ పొరుగు వారు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు. హల్లెలూయా. కాబట్టి మనకు ఇబ్బంది పెడుతున్న హల్లెలూయా ఆ సాతాన్ని యేసయ్య శిలువ మరణం ద్వారా సంపూర్ణంగా ఓడించాడు. యోహాను సువార్త 10 వాక్యంలో మనం చూసినట్లయితే దొంగతనం చేయడానికి, నాశనం చేయడానికి, హత్య చేయడానికి వస్తుంది అని యేసుక్రీస్తు చెప్పాడు. అది సాతాను గురించి అనమాట. కాబట్టి 10 దొంగతనమును, హత్యను, నాశనము చేయడకు వచ్చును కానీ మరి దేనికి రాదు. గొర్రెలకు జీవము కలుగుడుకును, అది సమృద్ధిగా కలుగుడుకును నేను వచ్చేదని మీతో చెప్తున్నాను. కాబట్టి నాశనం చేయడానికి వచ్చిన సాతాన్, హల్లెలూయా, దొంగతనం చేయడానికి వచ్చిన సాతాన్, హత్య చేయడానికి వచ్చిన ఆ సాతాన్ని శిలువ మరణం ద్వారా దేవుడు యేసయ్య ఓడించాడు అని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆ శిలువ మరణం ద్వారా దేవుడు నాకు మీకు గొప్ప జయం ప్రభువు అనుగ్రహించాడు. కాబట్టి మన ప్రతిరోజు శిలువ మరణం అంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పొందిన జయం, ఆ విక్టరీ మనం కొనియాడుకోవాల్సిన వారు మనం. హల్లెలూయా. ఫిలిప్పీలు 4:4 రాయబడి ఉంది, ప్రభువునందు ఆనందించుడి. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకు అందరి గొప్ప జయం దేవుడు అనుగ్రహించును అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాతానికి వ్యతిరేకంగా మనం నిలబడాలి. యేసుక్రీస్తు 1 యోహాను 3:8 రాయబడింది, సాతాను క్రియలు సంపూర్ణంగా లేపరచడానికి వచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలుగా మన ప్రార్థన, ఆరాధన, సుధులు, వాక్యం వలన కూడా సాతాను మందరాల క్రియలు యేసుక్రీస్తు నామములో సంపూర్ణంగా లయమైపోయినాక లేదు. ఇంకా హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వాక్యములో మనం చూసినట్లయితే మరణ భయం నుండి కూడా ప్రభువు మనల్ని విడిపించాడు అని స్పష్టంగా రాయబడి ఉంది. హెబ్రీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-17. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గెలవాలనందున అప్రకారమే మరణము యొక్క బెల్లము గెలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమందు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనతో కూడా రక్త మాంసములో పాలుపడాయను. ఆయన కూడా రక్త మాంసములో పాలుపడాయను. కాబట్టి జీవితకాలమందు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు సిలువలో మరణించాడు అని రాయబడింది. లేదు, మరణించి ఆ మరణాధికారైన సాతానే ఓడించాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరణం యొక్క బెల్లము గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అందు మరణ భయంలో ఉన్న వ్యక్తులను విడిపించాలనే ఉద్దేశంతో కూడా సిలువలో మరణించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యేసుక్రీస్తుని కలిగిన మీరు మరణాన్ని కూడా భయపడవసరం లేదు. హల్లెలూయా. మరణ భయం యేసునామములో ప్రభావం ప్రాణం శరీరం నుండి యేసునామములో లయమైపోయినాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు మరణాన్ని జయించాడు, పాపాన్ని, సాతాన్ని, లోకాన్ని అన్నిటిని జయించాడు, మరణాన్ని కూడా ప్రభు జయించాడు. కాబట్టి యేసుక్రీస్తును నమ్ముతున్న, యేసుక్రీస్తును వెంబడిస్తున్న మీరు నేను మరణాన్ని కూడా భయపడ అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మన గొప్ప నిత్య జీవన దేవుడు అనుగ్రహించు, దర్శనాన్ని అనుగ్రహించు. అంటే మన ఆత్మకుండా ఆత్మ దేవుడితో పాటు నిత్యం బ్రతుకుతుంది. మన ఆత్మ నరకములో వెళ్ళలేదన్నమాట. హల్లెలూయా. అంటే పాప శిష్యుల నుండి దేవుడు శిలువ మరణం ద్వారా దేవుడు విడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తును అంగీకరించిన మన పేరు జీవగ్రంథంలో దేవుడు రాశాడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడినాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, దేవుడు కృప చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు భయం నుండి విడుదల పొందుకొని సంపూర్ణంగా హల్లెలూయా దేవుని ప్రేమతో నింపబడి భయాన్ని చేయించుకొని ప్రతి ఒక్కరు గొప్పగా దేవుని రాజ్యం వరకు వాడబడాలి అని దేవుడు కోరుతుంది. హల్లెలూయా. భయం వలన మనం ఎన్నో పనులు దేవుని కొరకు దేవుడు మనం వాడకుండా, అంటే సాతానుడు భయం మనలో పెట్టి మనం పైకి రాకుండా, మన దేవుని కార్యాలు చేయకుండా ఇబ్బందులు చేస్తుంది. హల్లెలూయా.
కాబట్టి అలాంటి ఉన్న ప్రతి ఆ సాతాను క్రియలు యేసు నామములో సంపూర్ణంగా లయమైపోయినాక హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ప్రతి ఒక్క భయం నుండి దేవుడు సంపూర్ణంగా విడిపించున్నాక. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు భయపడకు, పేర్లపడకు, నేను తోడున్నా, నేను సహాయం చేస్తానని ప్రభు చెప్పారు. కాబట్టి మీరు ధైర్యంతో ఉండండి. మీరు ఏ విషయంలో కూడా కలవరపడవద్దు, భయపడవద్దు, బాధపడవద్దు. ఎందుకంటే ఆకాశం భూమి సంబరంతో చదివిన జీవం కలిగిన దేవుడు పరిశుద్ధాత్మ వలన మీలో మీ తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేవుడు మన ప్రాణాన్ని తప్పకుండా పరిశుద్ధపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక హల్లెలూయా కొన్ని విషయాలు కూడా మన ప్రాణం గురించి ఇంకా చెప్పడానికి చాలా విషయాలు ఉంది. ప్రాణంతో సంబంధించిన అంటే శుద్ధీకరణ విషయం, పరిశుద్ధపరచబడే విషయం, అది ఇంకా వచ్చే ఎపిసోడ్లో మనం చూస్తాం. కాబట్టి ఈ వాక్యాల ద్వారా దేవుడు ప్రతి ఒక్కరు ఆశ్రయించినట్టు ఇప్పుడు మనం ప్రార్థన చేస్తాం. దవా మీరు ఇచ్చిన అది సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. దవా హల్లెలూయా. ఈ వాక్యం పెట్టిన వాక్యం హల్లెలూయా ధ్యానిస్తున్నా ప్రతి ఒక్కరిని కూడా దేవా మీ చేతులు అభిస్తున్నాము. వారి ఆత్మ ప్రాణం శరీరం దేవా మీ చేతులు అభిస్తున్నాము. దేవా ఆత్మ బలపరచుము. వారి ప్రాణంలో వచ్చిన ప్రతి భయం ప్రభావం యేసు నామములో ఆ ప్రభావం ఏమైపోయినాక, భయం ద్వారా వచ్చిన ప్రతి గాయాలు స్వస్థపరచబడినాకని ప్రార్థనిస్తున్నాను. భయం స్పిరిట్ దాని ఆ ప్రభావం వారి ప్రాణం శరీరం నుండి ఇప్పుడున్న దాని యేసులో సంపూర్ణంగా అది వెళ్ళిపోయినాకని ప్రార్థనిస్తున్నాము. ఇప్పుడు చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరిలో అది జీవము ఆత్మలాగా మార్చబడినాకని ప్రార్థనిస్తున్నాం. నూతన బలం ప్రతి ఒక్కరిలో నూతన ధైర్యం యేసులో కలిగినాకని ప్రార్థనిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీ ధైర్యంతో యేసయ్య ప్రతి ఒక్కరిని మీ ప్రేమతో మెరిచాము. పరిపూర్ణ దేవ మీ ప్రేమ బైబిల్ వెళ్ళగొట్టను అంటే అలాంటి అనుభవం అనుభవించుకొని మీతో కలిసి ప్రతి ఒక్కరు హృదయనాక తండ్రి ప్రాణ సంభవంలో ప్రజలు ఇప్పుడు యేసుని అనుభవించినాక దేవా భయం ద్వారా వారి శరీరంలో వచ్చిన ప్రతి వ్యాధి బాధలు రోగాలు ఇప్పుడు వారు జోయిన్స్ పెయిన్ అలాగే ప్రతి పెయిన్స్ అంతా యేసులో వారి బాడీ నుండి ఇప్పుడే వెళ్ళిపోయినాక యేసులో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భయం ద్వారా వచ్చిన ప్రతి థైరాయిడ్ గ్రంథి ప్రాబ్లమ్స్ ఇప్పుడే యేసులో స్వస్థపరచబడినాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం దేవా సంపూర్ణ విడుదల యేసు నామములో తండ్రి. వారు ప్రాణంలో కలిగినాక తండ్రి వారి తల్లి నుండి అధికారులకు ప్రతి అవయవాలు ఇప్పుడు యేసు నార్మల్ పడిచినాకని ప్రార్థన చేస్తున్నాము. యేసు నామములో పరిశుద్ధాత్మ నది నసన యేసు నామములో ప్రతి ఒక్క ఆత్మ నుండి నసన యేసులో సమృద్ధి రిలీజ్ అవ్వడాన్ని ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్క తండ్రి హల్లెలూయా ప్రాణం శరీరం అంతా కూడా మీ జీవ మహిమ సమృద్ధి యేసు నామములో కుమ్మరించబడినాకని ప్రార్థన చేస్తున్నాము. దేవా ప్రతి ఒక్కరిని కూడా దేవా సాతాను రాజ్యానికి వ్యతిరేకంగా గొప్పగా తండ్రి మీరు నిలబెట్టుము వాడుకోండి అని ప్రార్థన చేస్తున్నాము. దేవా స్తోత్రం తండ్రి మా ప్రార్థన మీరు తొలగించడానికి ఉంటున్నాను. మహిమ ఘనత మీకు అప్పగిస్తున్నాము. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.